గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇవాళ మేము శ్రీశైల ప్రదక్షిణకి వెళ్తున్నాం. అయితే శ్రీశైల ప్రదక్షిణ అంటే శ్రీశైలానికి 8 ద్వారాలు ఉంటాయి. అవి ఏమంటే ఈశాన్యంలో ఏలేశ్వర మల్లికార్జున స్వామి, అది నాగార్జున సాగర్లో ఉంటుంది. నెక్స్ట్ తూర్పు ద్వారం త్రిపురాంతకేశ్వరుడు, త్రిపురాంతకం. తర్వాత ఆగ్నేయ ద్వారం సోమేశ్వర స్వామి, సోమశిల, నెల్లూరు. తర్వాత దక్షిణ ద్వారం సిద్ధేశ్వర స్వామి, సిద్ధవట్, కడప. తర్వాత నైరుతి ద్వారం వైద్యనాథ్ స్వామి, పుష్పగిరి, కడప. తర్వాత పడమట ద్వారం బాలబ్రహ్మేంద్ర స్వామి, జోగులాంబాదేవి, అలంపూర్. తర్వాత వాయుద్వారం సంగమేశ్వర స్వామి, సోమశిల, మహబూబ్ నగర్. ఇవన్నీ మా శివసాములను అందరికీ ప్రదక్షిణ చేయిస్తాను. తర్వాత మధ్యలో ఎన్ని యాత్రలు అవన్నీ చూసుకుంటూ అన్నీ ఒక ట్రిప్ కొట్టి లాస్ట్కి మనం శ్రీశైలం దర్శనం చేసుకొని వస్తాము. వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకేమైనా కూడా చూస్తాము. స్వామి శరణప్ప, నడవండి పోదాము. దర్శించుకున్నారు, స్వామివారిని దర్శించుకున్నారు కదా. చింతపల్లి సాయిబాబా టెంపుల్. ఇది మన సిటీ నుంచి 80 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు పొద్దున వచ్చి సాయంత్రం దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి చేసి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. దర్శనం చేసుకోండి. నడవండి. నాగార్జున సాగర్ వెళ్దాము. మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుందాము. మనము నాగార్జున సాగర్ వచ్చేసాము. కార్తీక స్నానము ఈ కృష్ణానదిలో చేశాము. తర్వాత ఇప్పుడు మనము దర్శనం చేసుకుంటూ వెళదాం. స్వామి ఏలేశ్వర మల్లికార్జున స్వామిని ఈశాన్య ద్వారము శ్రీశైలానికి, దానికి దర్శనం చేసుకొని వెళదాం. జై గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇప్పుడు మనము శ్రీశైల ప్రదక్షిణలో ఈశాన్య ద్వారమైన శ్రీ కాత్యాయని సమేత శ్రీ ఏలేశ్వర మల్లికార్జున స్వామి దేవస్థానంలోకి వచ్చినాము. ఇది ఈశాన్య ద్వారము. ఇది మనం ఫస్ట్ దర్శనం చేసుకుందాము. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ త్రిపురాంతకం వెళదాము. నమ పార్వతీపతి హర హర మహాదేవ్ శంభో శంకర. ఇదేనండి ఆలయము. లోపల పంతులు తీసుకోవద్దంటుండ్రు లోపల, కాబట్టి ఇక్కడనే ఇది చేసేస్తున్నాను. చూడండి, మీరు వచ్చి మన దర్శనం చేసుకోండి.
జేబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇప్పుడు మనము త్రిపురాంతకేశ్వరానికి వచ్చాము, అంటే తూర్పు ద్వారము, శ్రీశైలానికి తూర్పు ద్వారము. ఇది నాగార్జున సాగరు ఈశాన్య ద్వారమైన మల్లికార్జున స్వామి నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వచ్చాము, దర్శనం చేసుకుందాము. ఇలా కార్తీక పున్నము స్వామి దర్శనం చేసుకుంటున్నాము కాబట్టి నడవండి. ఇవాళ కార్తీక పున్నం కాబట్టి భక్తులంతా ఒత్తులు కాలుస్తున్నారు. 325 రోజుల ఒత్తులు ఇవాళ కాలుస్తున్నారు. నమః శివాయ, నమః శివాయ, ఓం జటాధరాయ, హర హర శంకర, నమః శివాయ. లోపల తీసుకుపోనియరు, బయట వరకే మనకు అలౌడ్. భక్తులారా, ఇప్పుడు మనము త్రిపురాంతకేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం కదా. 1 కిలోమీటర్ కిందికి వస్తే బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం చేసుకోవాలి కదా, కాబట్టి మనం చేసుకుందాము. పదండి. 1 కిలోమీటర్ కింద ఉంటుంది త్రిపురాంతకంలో. సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వచ్చాము, కానీ మనకు దర్శనం లోపలికి మొబైల్ అలౌడ్ లేదు కాబట్టి మేము దర్శనం తీసుకొని వచ్చినాము. తర్వాత మీరు దర్శనం చేసుకోండి, బయటికి చూసుకోండి. ఇక్కడ నుంచి మేము సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయానికి పెడుతున్నాము. నడవండి, పోదాం. జేబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. మనం ఇప్పుడు సింగరకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వచ్చినాము. ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాము. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఇది అద్దంకి నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. అది లక్ష్మీనరసింహ స్వామి ఏమో 4 కిలోమీటర్స్ ఉంటుంది, ఇదేమో 5 కిలోమీటర్స్ ఉంటుంది. దర్శనం చేసుకుని రండి. ఈ మొబైల్ అలౌడ్ లేదు, అలౌడ్ అయితేనేమో మీకు దర్శనం చేయిస్తా, లేదంటే మీరు వచ్చి చూసుకోండి, మేము దర్శనం చేసుకొని వస్తాం. సింగరాయకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం.
నమస్కారం. యాత్రలు నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇప్పుడు మనము సింగరకొండ నుంచి వల్లూరమ్మ తల్లి టెంపుల్కి వచ్చినాము. ఒంగోలు నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. వల్లూరమ్మ తల్లి వల్లూరు ఎంతో పురాతనమైన దేవస్థానము. 17వ శతాబ్దంలో నిర్మించిన గుడి ఇది. చాలా పవర్ఫుల్ గుడి. నడవండి చూద్దాం, చాలా బాగుంటుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలు నా పాత్ర. మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. ఇప్పుడు మనము జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చినాం. ఇది నెల్లూరు నుంచి 10 కిలోమీటర్లు ఉన్నది. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. చాలా పవిత్రమైన టెంపుల్. మనం కంచి కామాక్షి చూసాము, ఇదేమో జొన్నవాడ కామాక్షి అమ్మవారు. కాబట్టి చాలా ఆనందంగా ఉన్నా. ఎందుకంటే ఇక్కడి నుంచో అనుకుంటే ఇక్కడ రావాలని ఇప్పుడు వచ్చాను. ఒక తల్లికి తీసుకొచ్చుకుంది, దర్శించుకొని పోతాము. చాలా ఆనందంగా ఉంది. జై కామాక్షి అమ్మవారికి జై. జై జొన్నవాడ కామాక్షి అమ్మవారికి జై. భక్తులారా చూడండి, ఇది పెన్నా నది. పెన్నా నది ఒడ్డుకి అమ్మవారు వెలిసినారు. చూడండి ఎలా పారుతుందో పెన్నా నది. ఇది జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షమ్మ తాయారు అమ్మవారి దేవాలయము ఇక్కడే ఉన్నది. ఈ పెన్నా నది ఒడ్డుకే అమ్మవారు ఉన్నారు, వెలసినారు. ఎంతో పవిత్రంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూడండి. ఇప్పుడు మనము గుడి లోపలికి వచ్చాము. జొన్నవాడ మీనాక్షి అమ్మవారి టెంపుల్ కాబట్టి మనం దర్శనం చేసుకుని ఇప్పటిదాకా అంత బయట చూపించాను. మేము 5 గంటలకు ఓపెన్ అవుతుందంటే మేము మంచి భిక్ష చేసుకున్నాము. ఇక్కడనే స్నానాలు కూడా చేసుకున్నాము, ఈవినింగ్ స్నానాలు కూడా చేసుకున్నాము. తర్వాత లోపలికి వచ్చాము. ఇప్పుడు అంతా లైన్ వరకు ఓపెన్ అవుతుంది టెంపుల్. మేము దర్శనం చేసుకుంటాము. ఒకవేళ తల్లి కన్నిస్తే మీకు కూడా చూపిస్తాను, రైట్గా ట్రై చేస్తాను. లేకపోతే మాత్రం మీరు వచ్చి చూసుకోవాల్సి వస్తుంది. జై జొన్నవాడ మీనాక్షి అమ్మవారికి జై.
నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. యాక్చువల్లీ మేము శ్రీశైల ప్రదక్షిణ చేద్దామని స్టార్ట్ చేసినాం. అయితే ఇప్పుడు మేము యాక్చువల్లీ పోవాల్సింది సోమశిల, నెల్లూరు. కానీ ఇప్పుడు వాగులు, వంకలు, రోడ్లన్నీ తెగిపోయి అంత భయానకంగా అయినాయంట. ఏం దలుచుకుంటే అది అవుతుంది. కాబట్టి అటు పోలేకపోతున్నాం, ఎందుకంటే రోడ్లు, ట్యాంకులు అన్నీ తెగినాయంట. కాబట్టి మేమేం చేస్తున్నామంటే సరే అది స్కిప్ చేసి ఇక్కడి నుంచి మేము కడప వెళ్తున్నాం. ఆ కడప కూడా పోదానికి కూడా ఎన్నో గిట్టింగ్ పోయి కొన్ని వేరే రూట్ చెప్పింది మా ఒక స్వామి. ఆ రూట్లో వెళ్తున్నాం. అక్కడ సిద్ధపట్టు అవి ఇంకా అక్కడ కొన్ని మన ద్వారాలు ఉన్నాయి, స్వామికి చేరుకునే ద్వారాలు. అవి పోదామని మేము నా ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత స్వామి ఇష్టం. అయితే అంత లోపల మధ్యలో మేము జొన్నవాడ నుంచి సంగంకి వచ్చినాం. జొన్నవాడ సంఘం 30 కిలోమీటర్లు. ఇక్కడ సంగమేశ్వర స్వామి ఉన్నాడు, చాలా మంచిగా ఉంది టెంపుల్. అనుకోకుండా ఈ స్వామి పిలుచుకుని మమ్మల్ని, కాబట్టి ఇక్కడ వచ్చేసినాము. కాబట్టి దర్శనం చేసుకొని పోదాం, నడవండి. సంగమేశ్వర స్వామి సంగం. జొన్నవాడ నుంచి 30 కిలోమీటర్స్ సంగమేశ్వర. చూసిన స్వాములు, ఆ భగవంతుడు చూడు ఎంత మంచి కరుణించి ఎంత మంచి దర్శనం ఇచ్చిండు. మీ అందరికి కూడా అంత మంచి దర్శనం ఇచ్చిండు. కాబట్టి ఏదైనా భగవంతుని ఇష్టమే, మన చేతిలో ఏమీ లేదు. కాబట్టి అక్కడ సోమశిల పోదామంటే అక్కడ కాలే, కానీ ఇక్కడ మాత్రం మంచి దర్శనం ఇచ్చిండు స్వామి. బం బం బోలే నమ పార్వతీపతి హర మహాదేవ్ శంభో శంకర. ఒక్కసారి చుట్టుముట్టంత ప్రదక్షిణ చేద్దాము, చూద్దాము ఏమేమి ఉన్నాయో. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. మేము జొన్నవాడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము కడపకు బయలుదేరినాము. కడప నుంచి యూతల్కి ఇది 50 కిలోమీటర్స్ ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది పురాతన లేటెస్ట్ ఆలయమే కనిపిస్తుంది. అయినా ఆ స్వామి పిలుచుకుంటుండు. మేము పోయి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి తర్వాత మేము కడపకి వెళ్తాము. నడవండి, దర్శనం చేసుకుందాం, పోదాం.